నమస్తే అండి. నమస్తే. గుంటూరులో జరిగిన దారుణం. కుళాయి దగ్గర ఆ పైప్ దగ్గర నుంచి మోటార్ పెట్టుకొని ఒక ఆమె వాటర్ తీసుకుంటుందంట. దానికోసం దీంట్లో కూడా రాజకీయాలొచ్చేసాయనుకోండి. గొడవలు ఆడుకోవడం చూస్తూ ఉంటాం మహిళలు. కొన్ని సందర్భాల్లో జుత్తులు పీక్కుంటారు. అవసరమైన సందర్భాలలో కాస్త బట్టల జోలికి కూడా వస్తారు. మనం చూస్తూ ఉంటాం. కానీ మరీ దారుణంగా ఇలా వ్యవస్థలను చేసి రోడ్డు పైన మహిళను నుంచోబెట్టడం, అందులో ఇంకొక మహిళ పాత్ర ఉండడం, ఇది చాలా బాధాకరం. ఎవరి అండదండలంటారు? ఏముంటది వాళ్ళకి కాస్త మజిల్ పవర్ ఉంటది. హ్మ్. కాస్త పొలిటికల్ పవర్ ఉంటది. కాస్త డబ్బులున్నాయనే పొగరుంటది. వెరసి కొంచెం మెంటల్ గూడా ఉంటది. ఉంటే ఇట్లాంటివి చేయగలుగుతారు. లేకపోతే నేను వేరే చోట చూసిందేంటి అంటే, బోరేసుకునే దగ్గర తగాదా వచ్చింది వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి. ఆ పక్కింటి ఆవిడ మీదకి ఇతని సిస్టరు కలిసి ఎళ్తా ఈళ్ళు చాలనట్టు హిజ్రాలను గూడా పిలిచి తగాదా ఆడారు అని చెప్పి చూశాను నేను. సరే, ఏది ఏమైనా ఆమెను వివస్తరం చేయటమే పాయింట్ ఇక్కడ. మిగతాయన్నీ చిన్న కానీ గొడవలు. పొలిటికల్ టచ్ కూడా ఉందక్కడ. అయ్యో! అది లేకుండా ఇప్పుడు పక్క ఇళ్ళు అన్న తర్వాత ఏదో ఒక సందర్భంలో పిల్లల దగ్గరో, తల్లుల దగ్గరో ఎక్కడో చోట ఏదో ఒక పేచీ వస్తది. అయితే దానికి రౌడీల్లాంటి మనుషులను తీసుకొనొచ్చి చాలా సందర్భాల్లో హిజ్రాలను వాడుతుంటారు. ఎందుకంటే హిజ్రాల మీద కేసులు పెట్టరేమోననే ఒక ఉద్దేశంతోటి పాపం వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి తిండి కోసం వాళ్ళ జీవన భృతి సరిగా లేక వాళ్ళు వస్తారు. ఏది ఏమైనా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక వివస్త్రం చేయటము అంటే ఆ మహిళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టడం. ఖచ్చితంగా ఆమె హృదయంలోకి గుణపాలు దించినట్టే. ఇప్పుడు ఆవిడ ఈ కేసులో నిర్భయ కూడా పెట్టాలి. మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా చేస్తే అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అంటారు. నిర్భయ కేసు కూడా పెట్టాలి. ఇంకా చాలా సెక్షన్స్ కూడా వస్తాయి దాంట్లో. అయితే ఇలా వివస్త్రం చేసినప్పుడు ఆ మహిళ యొక్క అంతరంగం ఎలా ఉంటుంది, వాళ్ళు దాన్ని ఎన్ని సంవత్సరాలు క్యారీ చేస్తారు అనే దానికి నేను నిన్ననే అనుకోకుండా ఫేస్బుక్లో ఒక స్టోరీ చూశాను. స్టోరీ అంటే వాస్తవం. గుంటూరులో కారంచేడు అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ అగ్రకులాల దాడికి ఎస్సీలు బలైపోవటం చూస్తాం. ఇది ఎన్నో సంవత్సరాలైంది జరిగి. కానీ ఈ రోజుకి ఆ కారంచేడు గురించి తలుచుకుంటే గూస్ బాంబ్స్ వస్తాయి అనమాట. ఒళ్ళు జలతరిస్తుంది, భయం వేస్తుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక మహిళని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆ మహిళ ఏం చెప్పిందో తెలుసా అండి? చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్గా చేశారు ఇంటర్వ్యూ. ఆవిడ ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊరిలో దాడి జరిగేటప్పుడు ఆమె అన్నం వండుకుంటుందంట. ఏదో కళాయి తీసుకొని ఇంట్లోంచి బయటకు వస్తుంది. ఒక అతన్ని తరుముకుంటూ వచ్చారు. వస్తే రౌడీలు లాంటి వ్యక్తులు, అగ్రకులం వాళ్ళు, బూతులు తిట్టుకుంటా వచ్చేసరికి ఈ అబ్బాయి ఏం చేశాడంటే వీళ్ళింట్లోకి వెళ్ళాడు దాక్కోవటానికి. అయితే దారిలో ఈవిడ ఉంది. ఈవిడ ఏం చేసిందంటే వాళ్ళ సాటి కులం అనే అతను ఒకటి, రెండోది ఎందుకో చాలా గొడవలు మహిళలు ఆపటానికి ఇష్టపడతారు. మహిళలకి గొడవలు అంటే ఇష్టం ఉండదు చాలా వరకు నేను చూసిన మట్టుకు. సరే, ఎవరైనా గొడవ జరుగుతుంటే వారించడానికి, ఆపడానికి. అయితే ఆవిడ్ని ఒక్క తన్ను తన్నారంట పొత్తి కడుపులో. ఆవిడ కింద పడిపోతే ఆవిడ్ని తొక్కి ఈ గలాటాలో ఆవిడ్ని కొట్టి ఆవిడకి ఒక పన్ను కూడా ఊడిపోయింది. ఇక్కడంతా ఒక పెద్ద మచ్చ ఉందన్నమాట. ఆ రోజుల్లో పడిన మచ్చ. 80s సంగతి ఇది. అయితే ఇప్పుడు ఆమె వయసు 70 ఏళ్ళు. అయితే ఆవిడ ఈ గలాటాలో ఈ రక్తం గారటము, ఆమె బ్లౌజు చిరిగిపోవటము, చీర చిరిగిపోవటం జరిగిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అతన్ని ఏం చేశారో అది వేరు. అయితే ఈవిడ అప్పుడు కాసేపటికి ఆ దిమ్మరపాటు నుంచి తేరుకొని చూసుకుంటే ఒంటి మీద రక్తము, బట్టలు సరిగా లేవు, అక్కడుంటే చంపేస్తారేమోనన్న భయము,
ఈ చుట్టూ నేను ఉండలేను, నా సిగ్గుపోయింది ఇక్కడ అనే ఒక ఫీలింగు ఆమె పరిగెట్టుకుంటే పొలాల్లోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి అక్కడ ఇంకొకరు జాకబ్ అని అతను పొలానికి నీళ్లు పెట్టుకుంటుంటే అతను పట్టుకుని ఏడ్చిందంట, ఇట్లా జరిగింది అని. మళ్ళీ అతను కూడా వదిలేసేసి పారిపోయి ఆ వంతున చీరాల వెళ్ళిపోయింది ఆవిడ. ఇక ఈవిడ ఫ్యామిలీ కూడా చీరాల వచ్చేసింది. మరి నువ్వు మీ ఊరు ఎప్పుడు వెళ్ళలేదా అంటే నేను వెళ్ళను అంది. నాకు ఆ ఊరు పేరు తలుచుకుంటేనే, మా ఇల్లు గుర్తొస్తేనే నాకు ఆ అవమానం అని ఆమె చెప్తుంటే అసలు భాషకందని భావం, ఆ వేదన నేను ఈ రోజుకి మర్చిపోలేదంది. మరి మీ ఊరు వెళ్ళటానికి ఎప్పుడు ట్రై చేయలేదంటే నేను వెళ్ళను అంది. మరి మీ ఇల్లు అదంతా ఏమైంది అంటే ఇంట్లో వస్తువులన్నీ విరక్కొట్టారు, మంచాలు విరక్కొట్టారు, చెప్పులు కూడా కట్ చేశారంట, పెట్టెలుంటే అవి అన్నీ చేసేశారు అని చెప్పింది. నాకు అనిపించింది ఇక ఆ తర్వాత వాళ్ళు ఆ ఇల్లు ఒప్పు తీసుకొని ఏలూరు చీరాల్లో సెటిల్ అయిపోయారు. అయితే అసలు అవన్నీ ఇరిగినాయా పగిలినాయా ఏమైనాయే, వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు తీసుకున్నారంట, అవేమీ లెక్క నాకు అనిపించలేదు. కానీ ఒక మహిళ పడే వేదన ఉంది చూసారా, ఆ క్షణం ఆవిడ అనుభవించిన బాధని కళ్ళకు కట్టినట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పగలిగింది అంటే ఆమె మనసులో ఎంత ముద్రేసుకుని పోయి ఉంటుంది. అది పోదు. అది అవమానం తాలూకు బాధ ఒకటి. శరీరం మీద తగిలిన దెబ్బల కన్నా మనసు మీద తగిలిన దెబ్బలు మామూలుగా ఉండవు. ఇలా ఆవిడ చెప్తుంటే నాకైతే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసేసినాయి. ఎంత బాగా వ్యక్తం చేసిందంటే తన బాధని, తన ఆక్రోశాన్ని, తన కష్టాన్ని. అలా ఇప్పుడు ఈమెను చూస్తే వివస్త్రం చేసి నుంచోబెట్టారు అని అంటే, ఆమె అలా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అసలు సభ్య సమాజం ఎక్కడికి వెళ్తుంది? అసలు ఇప్పుడు ఈవిడ మీద ఈ బాధలోంచి ఆవిడ ఎప్పుడు కోలుకుంటుంది? కష్టం ఇప్పట్లో. ఎందుకంటే అంటే అది ఎలా అనాలో కూడా నాకు రావట్లేదు. కానీ సాటి మహిళ అయ్యుండి ఆమె ఎంత ప్రాధేయపడిందంటో, అదే ఇప్పుడు కంప్లీట్గా ఆమెను అసలు కాదు. ఇవాళ ఒక సున్నితత్వం పోతుంది మనుషుల్లో, ఒక క్రూరత్వం. మేము అనుకునేదే కరెక్టు, మేము చేసేదే కరెక్టు, ఎవరైనా మాకు అడ్డొచ్చిన వాళ్ళు జీహోజూరు అన్నట్లు పడి ఉండాల్సిందే అనే ఒక తత్వం మనుషుల్లో పెరిగిపోయింది. అండ్ ఇంకొకటి అండి, ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అనుకోండి ఒకలాంటి అండదండలు వచ్చేస్తున్నాయి. అదే ఇప్పుడు అక్కడికే వచ్చి ఆగింది వ్యవహారం. అయితే ఇప్పుడు ఆ ఏరియా ఎమ్మెల్యే గ్రంథి మాధవి అంట. తనేం చేసింది అంటే తన దృష్టికి వెళ్ళింది ఈ విషయం. అయితే అతను టీడీపీ పార్టీ అంట. ఎవరు ఈ అఘాయిత్యం చేసిన అంటే ఈ గొడవకి కారణమైన వాడు వెంటనే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసేసిందంట. చేసేసి చెప్పిందంట, పార్టీ అండ ఉంది కదా అని ఇట్లా ఎవరైనా చేస్తే ఇలాగే అవుతుంది అని హెచ్చరించిందంట. ఆమెకు చాలా అండగా ఉంటానని చెప్పిందంట. సరే ఈవిడికి ఏంటంటే ఈ వేదన నుంచి బయటికి రావటానికి ఆవిడకి ఏదైనా ఒక డాక్టర్కి చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కౌన్సిలింగ్ ఇవ్వాలి కదండి వీళ్ళకి. ఇవ్వాలి ఖచ్చితంగా. అది గవర్నమెంట్ బాధ్యత, కోర్టుల బాధ్యత, కోర్టు ఇప్పించాలి. అయితే అసలు ఈ పొలిటికల్ ఈ ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకోవటం వెనకమాల మనం మాట్లాడుకున్నాం చూసారా, తమిళనాడులో విజయ్ సొంత పార్టీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశాడు చూసారా. ఎంత అంటే చూడండి, మంచి అనేది ఒకలాంటి భయం వస్తుంది ఇంకొకసారి అలా బిహేవ్ చేయాలంటే. ఇప్పుడు ఆ ఏరియాలో వాళ్ళకి ఎంతో కొంత, అంటే అందరూ మానేస్తారని కాదు, ఒక్క క్షణం అయితే ఆలోచిస్తారు ఖచ్చితంగా, పార్టీలోంచి పంపించేస్తారు మన్ని అని. ఇప్పుడు ఇలాంటి జవాబుదారీతనం కోసమే కదండి 20 మంది పిల్లలు చచ్చిపోయారు. అతన్ని రాజీనామా చేయమనే కదా వాంగ్చుక్ గారు చేస్తుంది. ఇప్పుడు ఒక్క మినిస్టర్కి పదవి పోతే ఏం కొంపలు అంటుకుంటాయండి. అండ్ మనుషులు ఇది ఆలోచించట్లా, అమ్ము మనం ఈ నిర్ణయం తీసుకుంటే మన రాజకీయానికి ఏమి ఇబ్బంది వస్తుందో అనేది. అలా కాకుండా గ్రంథి మాధవి ఈ విధంగా తీసుకోవటం వెనకమాల నాకు ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది నిజమైన పాలిటిక్స్ అంటే ఇట్లా చెయ్యాలి.
ఇలా చేస్తేనే మంచిది, ఆమెకు మట్టుకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని అనిపిస్తుంది. ఏదైనా చూడండి, పక్క రాష్ట్రంలో జరిగిన దానికి ఎఫెక్టు. అవును, మనకు కూడా సంతోషం కదండి. ఇప్పుడు ఆమె కూడా కాస్త ధైర్యంగా ఉండగలదు, బాధితురాలు అసలు బాధితురాలకి ఒక భరోసా వస్తుంది. అమ్మో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు, పోలీసులు సీరియస్గా కేసు పెట్టారు అమ్మయ్య అని. అంతే కదా. ఇవాళ సమాజంలో కావాల్సింది ఈ భరోసానే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.